అయితే నిన్న సంజన గారి గురించి గేట్స్ ఓపెన్ చేశారనమాట బిగ్ బాస్ టీమ్. అయితే ఆ గేట్స్ ఓపెన్ చేస్తే సంజన గారు ఏమంచో నేను వెళ్ళిపోతానులేండి, మీరు ఎందుకు గేట్స్ ఓపెన్ చేస్తారు, కావాలంటే గోడ దూకేనే వెళ్ళిపోతాను నేను, వీళ్ళు నలుగురు మాత్రం నాకు హౌస్లో ఉంచుతారంటే నేను ఉండను ఇంకోసారి అన్నదనమాట. వన్స్ సాక్రిఫైస్ చేసినందుకే వాళ్ళు నేను మీ గురించి హెయిర్ కట్ చేసుకున్నాను, ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ దట్ అన్నది ఎవరు రీతు చౌదరి. దాని తర్వాత కాఫీ గురించి కూడా తనుజ అలాగే అన్నది, భరణి గారు కూడా అలాగే అన్నారు, ఒక ఇమాన్యుయల్ తప్ప. అయితే ఇంకోసారి ఎందుకు ఉంటుంది సంజన గారు? ఆమెకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, అందుకే వెళ్ళిపోతాను అన్నది సంజన గారు. దాంట్లో తప్పే ఉంది? సెల్ఫ్ రెస్పెక్ట్ కమ్స్ ఫస్ట్, అంతే సంజన గారి రూల్. కాకపోతే తన పాయింట్ మీద తను స్టిక్ అయి ఉంది చూడండి. ఇంకో లెవెల్ అయితే నాకు సార్ చెప్తున్నారు కదా, కరెక్ట్ అయి ఉంటుంది, నేను తప్పు చేసి ఉంటాను అని ఎక్కడో దగ్గర ఫీల్ అవుతారు. కానీ సంజన గారు అలా కాదు, తప్పు చేసినా చెయ్యకపోయినా ఇందులో 70% తప్పు ఉంది, 30% రైట్ ఉంది సంజన గారిది. అయినా సరే ఆ 70% కూడా రైట్ చేసేయాలనుకుంటుంది సంజన గారు. కాకపోతే అది కూడా ఒక మంచి సైనే, ఒకరికి ఉండాలి అలాంటివి. తప్పున్నా రైట్ చేయడానికి నేను రైట్ అనాలి అందరికీ.